నాసిరకం నిర్మాణంతో కాంట్రాక్టర్ల నిర్వాకం, సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి 70 లక్షల రూపాయల ప్రజాధనం గంగపాలైన ఘటన ఇది. అల్లూరు జిల్లా విఆర్పురం మండలం అన్నవరం వద్ద గతంలో ఉన్న అప్రోచ్ వంతెన 2022 వరదల సమయంలో కూలిపోవడంతో దాని స్థానంలో 70 లక్షల రూపాయల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మించారు. అయితే భారీగా కురుస్తున్న వానాలతో కొండవాగుల ప్రవాహానికి ఏడాది క్రితం నిర్మించిన వంతెన కుప్ప కూలింది. ఇలా ఉంటే ఇటీవల తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జికి సపోర్టుగా ఉన్న పాత బ్రిడ్జి తొలగింపు జేసీబీ మిషన్లతో జరగటం వల్ల ఆ అదురులతో పాటు నూతన బ్రిడ్జికి డ్యామేజ్ జరగటం వల్లే వాగు ఉధృతికి వంతెన కూలిపోయి ఉండవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా 2022లో అన్నవరం వంతెన కూలితే అప్పట్లో ప్రజల ఆందోళనలతో నూతన అదీను తాత్కాలిక బ్రిడ్జి నిర్మించారు. అయితే లోపభూయిష్ట నిర్మాణం కారణంగా వంతెన కూలి సుమారు 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దీనితో వాహన రాకపోకలు లేక విద్యార్థులు, రైతులు, రోగులు, ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు రహదారి సౌకర్యం లేక తీవ్ర అవస్థలతో నీళ్లలోనే ప్రయాణాలు సాగిస్తుండటం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బ్రిడ్జి కూలిందంటూ మండిపడుతున్న జనం తక్షణం బ్రిడ్జి అదీను పర్మినెంట్ గా నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.